ఉదయ నమస్కారం అందరికీ. కంటెంట్ క్రియేషన్లో దూసుకుపోదాం. సో ఈరోజు మనం ఒక కంట్రీ కోసం మాట్లాడుకుంటున్నాం. దాన్ని చాలా మంది పర్షియన్ సామ్రాజ్యం అని పిలుస్తారు అనమాట. నిజానికి అక్కడ ఉండే ప్రజలు ఆర్యన్లకు సంబంధించిన కంట్రీ అని చెప్పి దాన్ని ఇరాన్ అని పేరు పెట్టారు. ఎగ్జాక్ట్లీ ఈ రోజు మనం ఇరాన్ గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట. అండ్ తర్వాత గవర్నమెంట్ కూడా డిసైడ్ చేసింది అక్కడ ఉన్న ప్రజల మాట విని ఆ కంట్రీ పేరు ఇరాన్ అని. వార్ జరుగుతుంది. సో ప్రజెంట్ ఈ వీడియో చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే పర్స్పెక్టివ్ సెట్ చేయడానికి అనమాట. ప్రతి కంట్రీకి దాని తాలూకు చరిత్ర ఉంటుంది అండ్ కొన్ని కారణాలు కూడా ఉంటాయి. నిజానికి ఇప్పుడు ఇరాన్ అనేది ఒక విలనా, హీరోవా, లేకపోతే ఒక విక్టిమా అనేది అందరూ తెలుసుకోవాల్సిన పని ఉందని నా ఉద్దేశం. నా వంతు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కొంత షేర్ చేసుకుంటా. ఇండివిజువల్ పర్స్పెక్టివ్స్ బట్టి డిసైడ్ అవ్వచ్చు అనమాట. ఇరాన్ని పర్షియా అని పిలిచేవాళ్ళు. ఇంచుమించు 550 BC బిఫోర్ ఎరాలో సైరస్ ది గ్రేట్ పర్షియన్లో చాలా ట్రైబ్స్ ఉంటాయి అనమాట. అతను యాక్చువల్గా అన్షాన్ అనే ఒక రీజియన్లో పుట్టిన రాయల్ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి. అతను తన ఎరాలో పర్షియన్ ట్రైబ్స్ అన్ని ఏకం చేసి అకమ్నైట్ అనే ఒక ఎంపైర్ని స్థాపించాడు. ఈ ఎంపైర్ యాక్చువల్గా చెప్పాలంటే చాలా విస్తారంగా ఇండియా అంచుల వరకు వ్యాపించబడిన ఒక పెద్ద ఎంపైర్ అనమాట. లిడియాని కాంకర్ చేసినప్పుడు అక్కడ ఉండే కింగ్ పేరు క్రోయసిస్. ఆయన ఒక వెల్దియెస్ట్ మ్యాన్. ఆయన చంపకుండా ఆయన అడ్వైజర్ కింద పెట్టుకున్నాడు. అలాగే బాబిలోన్ని ఎప్పుడైతే గెలిచాడో అప్పట్లో గెలిచేటప్పుడు అక్కడ సిటీస్ని బర్న్ చేస్తారనమాట. కానీ అలా చేయకుండా అక్కడున్న జ్యూస్ని విడిపించాడు అనమాట బాబిలోని కాంకర్ చేసినప్పుడు. సో ఆయనకి చాలా ఉన్నతమైన ఆశయాలు అండ్ ఆదర్శాలు ఉండేవి అనమాట. అంతేకాకుండా దశాబ్దాలుగా అక్కడ బందీలైన యూదులు అదే జ్యూస్ని ఆయన విముక్తి చేశాడు అనమాట. సైరస్ సిలిండర్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. ఫస్ట్ టైం మానవ హక్కులు అనే ఒక కాన్సెప్ట్ని స్టార్ట్ చేసింది ఆయనే. చేశారంటే ఆ సైరస్ సిలిండర్ పైన మానవ హక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ లిఖించి అందరికీ కనిపించేటట్లు ఒక ఏర్పాటు చేశారనమాట. ఇప్పటికీ ఇది లండన్ బ్రిటిష్ మ్యూజియంలో ఉంది. ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి చూడండి. 530 BCలో చనిపోయినాక తర్వాత ఆయన సక్సెసర్గా తన కొడుకు క్యాంబసిస్, తర్వాత డారియస్ I ఒక గ్రేట్ అడ్మినిస్ట్రేటర్, తర్వాత ఆ ఎంపైర్ని ఎక్స్పాండ్ చేస్తూ పోయారనమాట. ఇలా విస్తరించిన ఈ సామ్రాజ్యాన్ని మనకు బాగా పరిచయమైన ఒక మ్యాసిడోనియన్ కింగ్ నాశనం చేశారు. అతను ఎవరో కాదు, అలెగ్జాండర్ ది గ్రేట్. 330 BCలో అలెగ్జాండర్ ది గ్రేట్ పర్సిపోలిస్ సిటీని పూర్తిగా నాశనం చేసి ఎండ్ ఆఫ్ అకమెనెద్ డైనస్టీ చేశాడనమాట ఆయన. కాకపోతే అక్కడ ఏమైందంటే పర్షియా వాళ్ళు ఊరుకోలేదనమాట. పర్షియా ఒక రకంగా ఏం చేసిందంటే అలెగ్జాండర్ని వాళ్ళలో కలిపేసుకుంది. పర్షియన్ రాయల్టీతో పెళ్లి చేసుకున్నాడు అనమాట అలెగ్జాండర్. తర్వాత గ్రీక్ అండ్ పర్షియన్ కల్చర్స్ ఫ్యూజ్ అయ్యాయి అనమాట. నౌ కమింగ్ టు ద చాప్టర్ నెంబర్ 2, సాసనిడ్ ఎంపైర్. అలెగ్జాండర్ ది గ్రేట్ కూడా చనిపోయాక చాలా ఎంపైర్స్ వస్తూ పోతూ ఉన్నాయన్నమాట. కాకపోతే అందులో వన్ ఆఫ్ ద ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఎంపైర్ కోసం అన్నట్టు మాట్లాడుతున్నాం. అది బేసిక్గా రైజ్ అయిన తర్వాత ఇంపీరియలిస్టిక్ ఐడియాస్ ఉన్న పర్షియా గ్లోరీని పెంచింది ఈ ఎంపైర్లోనే. సాసనైట్స్ బేసిక్గా ఏంటంటే జొరాస్ట్రియన్స్ అనమాట. పర్షియన్ ఫెయిత్లో వాళ్ళకి జొరాస్ట్రియనిజం అనేది ఒక రిలీజియన్. పార్సీలు ఆ జొరాస్ట్రియన్ రిలీజియన్కి సంబంధించిన వ్యక్తులే అనమాట. వారు ఫైర్ లైట్ని వర్షిప్ చేస్తూ ఉంటారు అనమాట. అహూరా మాజ్దా అనేది వాళ్ళకి గాడ్ లాగా అనమాట. పర్షియన్ ఫైత్ అనేది బేసిక్ అగ్ని వల్ల, లైట్ వల్ల అండ్ ఎటర్నల్ బ్యాటిల్ బిట్వీన్ అహూరా మాజ్డా ద గాడ్ ఆఫ్ గుడ్ అండ్ అహిర్మన్ ద స్పిరిట్ ఆఫ్ ఈవిల్, వాళ్ళిద్దరికి మధ్య జరిగే యుద్ధంతో ఉంటుంది. సో బోల్డ్ ఇన్ 5 temples అనేవి అక్కడ కట్టేవారు అనమాట. అయితే బైజాంటియం ఎంపైర్ ఏదైతే ఉందో దాంతో పాటు నిరంతరమైన యుద్ధాలు జరుగుతూ అట్ లాస్ట్ 651 ADలో అది పూర్తిగా ఆ ఎంపైర్ కూడా నాశనం అయిపోయింది. అరబ్ ముస్లిం ఆర్మీస్ కొత్త ఫెయిత్ తో అప్పుడే ఫాస్ట్ గా పెనిన్సులా మొత్తం కాంకర్ చేస్తూ పెర్షియాకి వచ్చారనమాట. అక్కడ నుంచి ఇస్లామిక్ గోల్డెన్ ఏజ్ అనేది స్టార్ట్ అయింది అనమాట. కాజర్ డైనస్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరిపాలించడం మొదలు పెట్టారు. బర్త్ ఆఫ్ మోడర్న్ ఇరాన్ అని కూడా అంటారు. మంగోలియన్ దాడులు, తైమూర్ డైనస్టీ ఇట్లాంటివన్నీ జరగడం వల్ల అప్పటి నుంచి ఇరాన్ షియేట్ కంట్రీగా మారిపోయింది అనమాట. లేట్ 18th centuryలో కాజర్ డైనస్టీ ఏదైతే ఉందో అది పవర్ లోకి వచ్చింది. అంటే ఈ కాజర్ డైనస్టీ ఒక రకంగా హ్యూమిలియేషన్ గురిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎర్లీ ఇంటూ ది 19th century కాజర్ డైనస్టీ బ్రిటిష్ ఎంపైర్ కి అండ్ రష్యన్ ఎంపైర్ కి మధ్యలో చాలా వరకు అది నష్టపోయింది. రష్యన్ ఎంపైర్ అప్పట్లో 2 సార్లు దాడి చేసి ఇప్పుడు మోడర్న్ ఆర్మేనియా అండ్ అజర్బైజాన్ ఈ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవి ఇరాన్ నుంచి తీసుకున్నారనమాట. ఆ వార్స్ లూజ్ అయిపోయిన తర్వాత ఎకనామిక్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్రిటన్కి ఇచ్చేసారు రష్యా వాళ్ళు. సో బ్రిటిష్ కంపెనీస్ ఏం చేసాయంటే ఫస్ట్ టొబాకోని కంట్రోల్లో పెట్టుకున్నాయి. తర్వాత ఒక బ్రిటిష్ బిజినెస్ మ్యాన్, ఆయన పేరు విలియం డార్సీ, కాజర్ షాతో ఒక డీల్ మాట్లాడుకున్నాడు అనమాట. దాని వల్ల ఏంటంటే అక్కడున్న ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తే హక్కులు మొత్తం బ్రిటిష్ ఎంపైర్కి వస్తాయి. దట్ బ్రిటిష్ మర్చెంట్కి వస్తుంది. వీళ్ళకి ఎంతో కొంత రాయల్టీ వస్తుందని చెప్పి
నిజానికి ఆ టైం అప్పటి నుంచే వాళ్ళు ఆయిల్ కానీ మైనింగ్ కానీ చేసుకోగలిగితే వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ అయిపోయేది ఇరాన్. దాని తాలూకా ఎకనామిక్ స్టెబిలిటీ సరిగ్గా లేదు అంటే దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇక్కడ జరిగిన తప్పిదమే. మనకు తెలిసిందే కదా, బ్రిటిష్ వాళ్ళు ఎక్కడైనా పడినా సరే మొత్తం శాంతం ఊర్చేసిపోతారని చెప్పి ఇండియాలో కూడా జరిగింది అదే. గ్లోబల్ జీడీలో 40% కంట్రిబ్యూట్ చేసే ఇండియా ఏదైతే ఉందో దాని నుంచి మొత్తం పీకి వదిలేయడానికి అట్లీస్ట్ 4% కంట్రిబ్యూషన్ కూడా లేకుండా చేసేసారు. సేమ్ థింగ్ హ్యాపెండ్ హియర్. ఇక్కడ ఉన్న ఆయిల్ రిసోర్సెస్ కి చాలా తక్కువ రాయల్టీ ఇచ్చి విపరీతంగా ఆయిల్ తోడుకుని పోయారు అనమాట. దెన్ కేమ్ ద కాన్స్టిట్యూషన్ రెవల్యూషన్ 1905లో ఇంచుమించు ఇరానియన్స్ హ్యాడ్ ఎనఫ్ అనమాట. ఆల్రెడీ వాళ్ళకి విసిగి వేసారిపోయారు చుట్టుపక్కల జరుగుతున్న ఈ తాలూకా విధి విధానాలంతా చూసి. ఇప్పుడే అప్రైజింగ్ అనేది ఆర్డినరీ పీపుల్ లో కూడా స్టార్ట్ అయింది. ఒక రకంగా చెప్పాలంటే వన్ ఆఫ్ ద మోడర్న్ అప్రైజింగ్స్ ఫ్రమ్ ఇస్లామిక్ వరల్డ్ అని చెప్పొచ్చు. దాని ప్రతిఫలంగా ఏంటంటే షా అనే అతను కూడా కాన్స్టిట్యూషన్ అనేది పాటించాల్సిన పని వచ్చిందనమాట. కాస్త సమయమైనా ఇరాన్ డెమోక్రసీ అవుతుందా అనేటట్లు కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ అనేది ఎస్టాబ్లిష్ అవుతుందా అనే హోప్స్ క్రియేట్ అయిన ఎరా వారి సమయం ఇదే. కానీ ఇది చాలా తక్కువ సేపు మాత్రమే ఉండింది. షా వల్ల నెక్స్ట్ రష్యన్ తాలూకా ఇన్వేషన్స్ వల్ల నార్త్ రీజన్స్ లో దీని తాలూకా అప్రైజింగ్ ఎక్కువసేపు ఉండలేకపోయింది. కాకపోతే ఫస్ట్ టైం ఇరానియన్ ప్రజలు డెమోక్రసీ తాలూకా రుచి ఒక రకంగా చూసారనుకొని చెప్పొచ్చు. సో వాళ్ళు ఒక కాన్షియస్నెస్ అనేది మొదలైన టైం అయితే ఇదే. తర్వాత పహల్వీ డైనెస్టీ 1921లో కొసాక్ మిలిటరీకి చెందిన ఒక ఆఫీసర్, అతని పేరు రేజా ఖాన్, ఆయన ఒక కూప్ అనేది ఒక డిజైన్ చేశాడు అనమాట. దాన్ని ప్రతిఫలంగా ఆల్రెడీ కాజా డైనెస్టీకి చెందిన షాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఓవర్త్రో చేసి పహల్వీ డైనెస్టీ అనేది ఏదైతే ఉందో స్టార్ట్ చేశారు. అక్కడ నుంచి కాజా ఎరా ఏదైతే ఉందో అది ఎండ్ అయిపోయింది అండ్ పహల్వీ డైనెస్టీ ఎరా స్టార్ట్ అయింది. రైజా షా కొంచెం ఒక మోడర్నైజర్ అని చెప్పాలి. ఆయనకి ఏంటంటే టర్కిష్ ఆటోటక్ అనే ఒక ఐడియాలజీని ఆయన కూడా అవలంబించేవాడు అనమాట. దానివల్ల ఏంటంటే మోడర్నైజేషన్కి ఎక్కువ ఇష్టపడేవాడు. రైల్ రోడ్స్ అట్లాంటివి స్టార్ట్ చేశాడు, స్కూల్స్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేశాడు, విమెన్ కి మోర్ ఫ్రీడమ్ ఇవ్వడానికి స్టార్ట్ చేశాడు. ముస్లిం కంట్రీస్ లో హిజాబ్ వేసుకునే మహిళలకి ఆ వేలు రిమూవ్ చేయడానికి ఆయన పుష్ చేసేవాడు అనమాట. మిడివల్ థియోక్రటిక్ నేషన్ ని ఒక 20th century ఇరాలాగా మార్చేద్దాం అని చెప్పి చాలా ఫాస్ట్ గా పుష్ చేశాడు. దాని ప్రతిఫలంగా చాలా 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 జరిగాయి అనమాట. అయితే ఒక పక్కన ఇట్లా పుష్ చేస్తున్నా సరే ఆ రీజన్ చెందిన చాలా మంది ముస్లిమ్స్ అండ్ వాళ్ళు చాలా ఆర్థోడాక్స్ ముస్లిమ్స్. సో వాళ్ళందరికీ ఈ విధి విధానాలు నచ్చేవి కాదు. అండ్ మోర్ ఓవర్ అక్కడ చుట్టుపక్కల ఉన్న అరబ్ నేషన్స్ వాళ్ళు కూడా ఏంటంటే అమెరికా తొత్తు కింద భావించేవాళ్ళు అనమాట. ఎందుకంటే మోడర్నైజేషన్ ఎక్కువ బిలీఫ్స్కి స్టిక్ అయ్యేవాడు కాదు, బిలీఫ్స్కి అగేన్స్ట్గా వెళ్ళేవాడు. సో దీనివల్ల ఆయన పైన ఇవన్నీ ఉండేవన్నమాట. దీనితోడు ఆయన ఏం చేసేవాడంటే ఈవెన్ దో ఒక పక్క మోడర్నైజేషన్ పుష్ చేస్తూ ఉన్న రూత్లెస్ ఆటోక్రటిక్ అనమాట. ఎవరైనా సరే ఆయనకి అగేన్స్ట్గా ఏదైనా ప్లాన్ చేస్తున్నా సరే వాళ్ళని చంపించేవాడు అనమాట, ఎగ్జిక్యూట్ చేసేవాడు వాళ్ళ ఒపోనెంట్స్ ని. ఇలా జరుగుతూ ఉండగా World War II ఏదైతే ఉందో అది స్టార్ట్ అయిందనమాట. నాజీ జర్మనీ ఏదైతే ఉందో దానికి ఆయన సపోర్ట్ చేయడం మొదలు పెట్టాడు. దానివల్ల మళ్ళీ బ్రిటిష్ అండ్ రష్యన్ ఫోర్సెస్ వెళ్ళి ఆయన్ని డీథ్రోన్ చేసి ఆయన కొడుకుని మళ్ళీ అక్కడ రాజుగా ప్రకటించారు అనమాట. మహమ్మద్ రేజా షా వాళ్ళ కొడుకు మహమ్మద్ రేజా, అప్పటికి ఆయనకి ఏజ్ 22 years. 1941లో ఆయన్ని అక్కడ రాజు కింద చేశారనమాట. 1941 నుంచి 1979 వరకు మహమ్మద్ రేజా షా అనే అతనే రూల్ చేశారు. ఈ మహమ్మద్ రేజా షా తాలూకా ఏరా ఎలా అయిపోయిందంటే ఫారెన్ పవర్స్ కి అండ్ సస్పీషియస్ పార్లమెంటరీ యాక్టివిటీకి మధ్యలో నలిగిపోతూ పవర్లెస్ మోనార్క్ గా తన తాలూకా ఇరాన్ మొత్తం కంక్లూడ్ చేసుకున్నాడు. ఇది ఇలా జరుగుతున్న మధ్యలో ఒక ప్రైమ్ మినిస్టర్ అనేవాడు ఇరాన్ లో ఎలక్ట్ అయ్యాడు. 1951లో మొహమ్మద్ మొసాడాగ్, ఈయన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇరాన్ అయ్యారనమాట. ఈయన ఒక వృద్ధుడు, క్వైట్ థియేట్రికల్ మనిషి. పార్లమెంట్ లో మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు పైజామా వేసుకొని వచ్చేవాడు అనమాట. అతనికి స్విస్ యూనివర్సిటీలో ఒక డాక్టరేట్ ఉండేది. పొలిటీషియన్స్ ఫ్రమ్ లైక్ ఆల్ ఓవర్ ద ఇరానియన్ పాలిటిక్స్ చూసుకుంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రిన్సిపల్డ్ పొలిటీషియన్స్ అనమాట ఇరాలో. పార్లమెంట్ లో ఏడ్చాడని కూడా ఆయన పైన ఒక న్యూస్ ఉంది. మొసాడాగ్ ఆంగ్లో ఇరానియన్ ఆయిల్ కంపెనీ గురించి చూశాడనమాట. బ్రిటిష్ వాళ్ళు మన దగ్గర నుంచి దారుణంగా ప్రైస్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు, దాని నుంచి జనరేట్ చేసే రెవెన్యూ కన్నా మనం పే చేయాల్సిన ట్యాక్సెస్ చాలా ఎక్కువ అవుతున్నాయని చెప్పి ఆయన గమనించాడు అనమాట ఆల్రెడీ. సో అప్పటి నుంచి ఆయన ఈ ఇరానియన్ ఆయిల్ ని నేషనలైజ్ చేద్దామని చెప్పి ఆయనకుండే. అండ్ మొత్తానికి 1961లో ఎప్పుడైతే ఆయిల్ కాంట్రాక్ట్స్ ఎక్స్పైర్ అయిపోయిందో, ముందు చేసుకున్న లీజ్ కాంట్రాక్ట్ ఏదైతే అది ఎక్స్పైర్ టైంకి నేషనలైజ్ చేయాలని చెప్పి తీర్మానం చేశారనమాట. బ్రిటన్ ఎంపైర్ బేసిక్ ఒక ఎంబార్గోని పెట్టిందనమాట. దానివల్ల రిస్ట్రిక్షన్స్ పెట్టింది, బయట వాళ్ళు కొనకుండా, ఇది ఫ్రీ మార్కెట్ లోకి ఆయిల్ వెళ్లకుండా చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టింది. కాకపోతే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో ఇరాన్ విన్ అయింది. అండ్ వాళ్ళు తలక పార్లమెంట్లో డెసిషన్ తీసుకోండి, ఇఫ్ పార్లమెంట్ అగ్రీస్ విత్ ద డెసిషన్ మీరు ఖచ్చితంగా మీ తాలూకా ఆయిల్ని నేషనలైజ్ చేసుకోవచ్చు అని చెప్పారు. అండ్ ఫ్రమ్ పార్లమెంట్ దే గాట్ ఎన్ ఎస్. సో దానివల్ల అప్పటి నుంచి నేషనలైజ్ అవ్వడం మొదలుపెట్టింది. కానీ ఇలా జరిగినందుకు బ్రిటన్ ఖాళీగా ఊరుకోదు కదా, చేతులు కాల్చుకుంది. సో వాళ్ళ పెద్దన్న ఇంకెవరు, అమెరికా, దాని దగ్గరికి వెళ్ళి ఏడ్చిందనమాట. ఇట్లా జరిగింది, నా తాలూకా
నేషనల్ ఇంట్రెస్ట్ హట్ అయ్యాయి, సో నువ్వు ఏదైనా చెయ్యి అని చెప్పి. దెన్ కమ్స్ ద సిఐఏ. ఒక చిన్న డీటూర్. మనకు సిఐఏ అనేది ఒక అమెరికన్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ. మొసాడ్ ఎలా అయితే ఇజ్రాయెల్ కుందో అలానే సేమ్ సిఐఏ టు అమెరికా. అది బేసిక్ గా సిఐఏ అనేది నేషనల్స్ మీద ఆపరేట్ చేయకూడదు. ఇట్స్ మోర్ లైక్ అన్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ. సో మీకు అర్థమై ఉంటుంది. అది కూప్ అనేది ప్లాన్ చేసింది. ఎప్పుడైనా సరే తెలిసిందే కదా మనకి, ఒకసారి 2 సార్లు చరిత్ర మొత్తం ఎక్కడ చూసినా సరే వాళ్ళకి నచ్చని వాళ్ళు అండ్ ఎప్పుడైనా సరే రిసోర్సెస్ వాళ్ళకి కావాలి అనుకుంటే నేను ఆయనమ్మ అనుకుని వచ్చేస్తారు బేసిక్గా అమెరికా వాళ్ళు. రిసోర్సెస్ లేకపోతే వాళ్ళకి బేసిక్గా న్యాయం చట్టం ఏం గుర్తురావు. కానీ వన్స్ ఆయిల్ కానీ లేకపోతే వాళ్ళు వాల్యూ చేసుకునేది ఏదైనా కానీ పక్క మార్కెట్లో కనిపించిందో వెంటనే తెలుసు కదా, ఎగబడిపోయి వెళ్ళి న్యాయం చేస్తారన్నమాట జనాలకి. సో ఇలా న్యాయం చాలా దగ్గర చేశారనమాట. క్యూబాలో, గోటమాలలో, కాంగోలో, బ్రెజిల్లో, ఇండోనేషియాలో, చిలేలో, ఇరాక్లో, ఆఫ్ఘనిస్తాన్లో ఇలా చెప్పుకుంటూ పోతే మన వాళ్ళు చాలా సార్లు ఇలాగా మొన్న రీసెంట్గా లాటిన్ అమెరికాలో కూడా చేశారు కదా, వాళ్ళ తాలూకు ప్రెసిడెంట్ ఎత్తుకొచ్చేసారు. అదే రేర్ కాన్సెప్ట్ ఆఫ్ సేవింగ్. అలా అనేది ప్లాన్ చేశారు. దీన్ని ఆపరేషన్ ఏజాక్స్ అంటారు అనమాట. సింపుల్గా చెప్పాలంటే దేశానికి మంచి చేద్దాం అనుకున్న మొసాడాగ్ని ఎవరైతే ఉన్నారో అతన్ని దోషిగా చూపించి చిత్రీకరించి ప్రజల చేతే అతన్ని చీకొట్టి చర్యలు చేశారనమాట. 1953లో సిఐఏ అండర్ ది ఆఫీసర్ నేమ్ కెర్మిట్ రూస్వెల్ట్, అది థియోడర్ రూస్వెల్ట్ వాళ్ళ తాలూకా గ్రాండ్స్ అనమాట. అండ్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్ ఏజాక్స్ అనేది ఒకటి లాంచ్ చేశారు. అప్రాక్సిమేట్ గా దాని తాలూకా బడ్జెట్ వచ్చేసి $1 million. ఆపరేషన్ తాలూకా మెయిన్ ఉద్దేశం ఏంటంటే టు డిస్ట్రాయ్ ఇరాన్ డెమోక్రసీ. ఆబ్వియస్లీ ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక ఇంట్రెస్టింగ్ వేలో చేశారు. ఏం చేశారంటే కొంతమంది ప్రైవేట్ గూన్స్ ని హైర్ చేసుకొని వీళ్ళు మొహమ్మద్ మొసాడాక్ మనుషులు అని చెప్పి నమ్మించి వీళ్ళ చేత విపరీతమైన క్రైమ్స్ చేయించేవాళ్ళు అనమాట. మిలిటరీ ఆఫీసర్ కి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ హైర్ చేసుకోవడం, వాళ్ళకి బ్రైబ్ చేయడం. ఇంకొక పక్కన షా ఉండేవాడు కదా ఆల్రెడీ, అంటే షా ఆల్రెడీ పరిపాలిస్తున్నాడు కదా, రాజరికం షా చేతిలో ఉంది. బట్ ప్రైమ్ మినిస్టర్ గా మొసాడాక్ అయ్యాడు. ప్రో షాకి సపోర్ట్ అయ్యేటట్లు కొంతమందిని పెట్టి వాళ్ళ చేత ఎక్కువ మాట్లాడిపించడం, ఫేవర్ పే చేసి యాంటీ మొసాడాక్ తాలూకు ప్రోపగండా ఏదైతే ఉందో అవన్నీ చాటి చెప్పడం, మత గురువుల్లోని మసీదుల నుంచి అతను రాకుండా డెనౌన్స్ చేసేటట్లు ప్రకటించడం, ఇట్లాంటి రకరకాల పనులు చేయించారనమాట. ప్రతిఫలంగా ఏమైందంటే ఆగస్ట్ 1953లో కూ అనేది ఒకటి జరిగింది. దానివల్ల ప్రజలు తిరుగుబాటు చేశారు అండ్ మొసాడాక్ని అరెస్ట్ చేశారనమాట. హీ వాజ్ అండర్ హౌస్ అరెస్ట్ అంటిల్ 1967. అంటే చనిపోయేదాకా ఆయన ఎక్కడికి బయట స్వతంత్రంగా బతకడానికి అవకాశం లేకుండా చేసి ఆయన్ని చంపేశారు. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా రేజా మహమ్మద్ షా. అప్పటి వరకు చాలా పిరిగివాడిగా, అంత పవర్ఫుల్ ఆటోక్రాటిక్గా లేనివాడు ఇప్పుడు అమెరికా అండదండలు చూసుకొని ఒక పవర్ఫుల్ ఆటోక్రాటిక్గా తయారయ్యాడు అనమాట. అమెరికా ఫుల్ సపోర్ట్, గన్స్, మెషినరీ తెలుసు కదా ఏమేమి ఇవ్వాలో అవన్నీ ఇచ్చింది. అండ్ ఇచ్చి ఆడిని బాగా మేపి ఇరాన్కి ఒక తీరని అన్యాయం చేయడం మొదలుపెట్టింది అనమాట. జస్ట్ బికాస్ ఆయిల్ తెలిసిందేగా. వేరు పొలిటికల్ రీజన్స్ వల్ల, తర్వాత వేరు కమోడిటీస్ వల్ల, ఎస్పెషల్లీ లైక్ ఆయిల్ వల్ల ఫారెన్ పవర్స్కి వెళ్ళిపోయింది అనమాట. ఒక రకంగా చెప్పాలంటే 1953లో తెలుసో తెలియకో చేసిన అపరాధాన్ని తాలూకా మూల్యం ఇరాన్ ఇప్పటికీ చెల్లిస్తుంది ఒక రకంగా. 1979 కోసం మనం మాట్లాడుకోలేం 1953 తాలూకా జియో పొలిటికల్ ఇంపార్టెన్స్ తెలియకపోతే. ఎలాగో సిఐ గురించి మాట్లాడాం కాబట్టి సిఐ కోసం కొంచెం చెప్పుకుందాం అనమాట. సిఐకి ఇది పెద్ద కొత్త ఏం కాదు. ఇట్స్ ఎ ఇంటర్నేషనల్ ప్లే బుక్ అనమాట వాళ్ళకి. ఇది ఎప్పుడైనా సరే ఒక డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ వచ్చి అమెరికా ఇంట్రెస్ట్లకు దూరంగా బిహేవ్ చేస్తే వెంటనే ఒక కూ జరుగుతుంది అండ్ ఖచ్చితంగా వాడిని అక్కడ నుంచి పీకేసి న్యాయమైన ఒక గవర్నమెంట్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది అనమాట. ఆబ్వియస్లీ ఎవడైతే ఎస్టాబ్లిష్ చేశాడో హీల్ బి పపెట్ ఆఫ్ అమెరికా, తెలిసిందిగా. ఇందాక చెప్పుకున్నట్టు గోంటమాలలో ప్రెసిడెంట్ జాకబ్ అర్బెన్స్ ఏం చేశాడంటే ఒక ల్యాండ్ రిఫార్మ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశాడు అనమాట. దానివల్ల లార్జ్ ప్లాంటేషన్స్ అంటే అన్యూజ్ ల్యాండ్ ఏదైతే ఉందో అది పేద ఫార్మర్స్కి ఇవ్వడం మొదలుపెట్టారు. యునైటెడ్ ఫ్రూట్ కంపెనీ ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ దీని కంట్రోల్లో ఉండేవి. సో దాని ఇంట్రెస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటికి ఈ ల్యాండ్ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎఫెక్ట్ అయినాయి. వాషింగ్టన్లో ఉన్న పెద్ద తలకాయలతో ఈ కంపెనీకి సంబంధం ఉండడం వల్ల యుఎస్ గవర్నమెంట్ ని లాబీ చేయడం మొదలు పెట్టారు అనమాట. సెక్రటరీ ఆఫ్ స్టేట్ అప్పుడు జాన్ ఫాస్టర్ డలస్, యునైటెడ్ ఫ్రూట్ కి లాయర్ అనమాట. అతని తాలూకు తమ్ముడు సిఐఏ డైరెక్టర్. సో మెల్లిగా ఒక కూని మళ్ళీ అరేంజ్ చేశారనమాట. ఈసారి హాండరస్ చెందిన రెబల్స్ కి ట్రైనింగ్ అనేది చేసి ఒక రేడియో స్టేషన్ స్టార్ట్ చేసి అందులో ప్రాపగెండా అనేది స్టార్ట్ చేశారు. దాని ప్రతిఫలంగా అర్బెన్స్ అనేది అతను ఫ్లడ్ అయిపోయాడు అనమాట. దాని తర్వాత అక్కడ ఏం జరిగిందంటే ఒక మిలిటరీ డిక్టేటర్షిప్ అనేది స్టార్ట్ అయింది. ఇంచుమించు 2 లక్షల మంది గ్వాటమాలన్స్ చనిపోయారు. కాంగోలో ఏం జరిగిందంటే ప్యాట్రిస్ లుముంబా అనే ఒక ఫస్ట్ డెమోక్రటికల్గా ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు అనమాట కాంగోలో. బెల్జియం నుంచి ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వచ్చిందో ఇంచుమించు 1960లో అప్పుడు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు అనమాట ఈ పెట్రిస్. అండ్ కాంగోలో రిచ్గా కోబాల్ట్, డైమండ్స్, యురేనియం ఇట్లాంటివన్నీ ఉండేవి. ఆబ్వియస్గా నేషనల్ ఇంట్రెస్ట్ కాబట్టి వాళ్ళ తాలూకు సంపద వాళ్ళే వాడాలనుకుంటారు. కానీ అమెరికాకి ఆబ్వియస్గా వాళ్ళ తాలూకు ఇంట్రెస్ట్ అట్లయితే, ఎందుకంటే
ప్రపంచంలో సంపద అంతా మందే కదా. లుముంబా తాలూకా అసోసియేషన్ ప్లాన్ చేశారు అండ్ ఆయన పట్టుకున్నారు, టార్చర్ చేసి చంపేశారు 1961లో. సేమ్ అదే సిఐఏ డైరెక్టర్ అలెన్ డల్లస్, సేమ్ ఆయన. లెటర్ చర్చ్ కమిటీ అని ఒకటి యూఎస్లో ఒక కమిటీ ఫార్మ్ అయింది. ఆ కమిటీ ఇన్వెస్టిగేషన్స్లో ప్రూవ్ అయిందనమాట సిఐఏ ఇన్వాల్వ్మెంట్ ఉంది అర్బెన్స్ కేసులోని అండ్ అట్ ది సేమ్ టైం ఆల్సో పెట్రీస్ కేసులో. దాని తర్వాత మొబూటో సీసే సోకో అనే ఒక అతను డిక్టేటర్ అయ్యాడు అండ్ వాడైతే వన్ ఆఫ్ ద వెల్దియెస్ట్ మ్యాన్ అయ్యాడు. ఆ కంట్రీని మాత్రం వన్ ఆఫ్ ద పూరెస్ట్ కంట్రీ కింద చేసేసాడు అనమాట. ఇలాగే బ్రెజిల్లో కూడా 1964లో అక్కడ ప్రెసిడెంట్ ల్యాండ్ రిఫార్మ్స్ని అండ్ నేషనలైజింగ్ ఇండస్ట్రీని చేయడం మొదలుపెట్టాడు. సో వీళ్ళకి నచ్చలేదు, దాన్ని కూడా చేశారు. ఇండోనేషియాలో, చిలీలో, ఇరాక్లో మనకు తెలిసిందే కదా సద్దాం హుసేన్ది, ఆఫ్ఘనిస్తాన్లో తిరిగి మళ్ళీ వదిలేశాక తాలిబాన్లు మళ్ళీ పట్టేసుకున్నారు. ఇట్లాగే ఒక ప్యాటర్న్, ఎక్కడెక్కడికైనా రిసోర్సెస్ ఉంటే వెళ్తారు, పట్టుకుంటారు, మీకు హెల్ప్ చేస్తామని చెప్తారు. ఫైనల్గా అక్కడ ఏం జరిగిద్దో, ఎలాంటి హెల్ప్ రిసీవ్ అయితే మన అందరికీ తెలిసింది. సో సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ ఇరాన్. ఇలా ఇరాన్ జరిగేసరికి ఒక్కొక్కరు రియాక్ట్ అవుతారు, ఇరాన్ ఇంకోలా రియాక్ట్ అయింది. ఇప్పుడు ఇరాన్ నెంబర్ 5, ద షాస్ ఇరా. సో ముందుగా చెప్పుకున్నట్టే మహమ్మద్ రజా షా, ఆయన మెల్లిమెల్లిగా పవర్ఫుల్ అవడం మొదలుపెట్టాడు అనమాట. అమెరికా వాళ్ళ హెల్ప్తో ఒక కంప్లీట్ వైట్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ చేశాడు. ఫుల్ ఫేవర్ ఆఫ్ వైట్ సుప్రిమసీ అన్నట్లు. ల్యాండ్ రిఫార్మ్స్, తర్వాత ఎడ్యుకేషన్ రిఫార్మ్స్, ఉమెన్స్ సఫరేజ్, ఇట్లాంటి వాటి మీద ఫైట్ చేస్తానన్నట్టు, ఇండస్ట్రియల్ మోడరేషన్ పుష్ చేస్తానని చెప్తూనే అతని మీద ఎవరైనా సరే తిరుగుబాటుగా మాట్లాడినా వాళ్ళని అనదొక్కేవాడు అనమాట. ఆన్ పేపర్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రోగ్రెసివ్, కానీ ఓన్లీ ఎలీట్కి మాత్రమే ఇవి రీచ్ అయ్యేవి. మిగిలిన కామన్ ఇరాన్ పీపుల్స్కి ఇవి రీచ్ అయ్యేవి కాదనమాట. దానివల్ల మెల్లిమెల్లిగా జనాల్లో ఆల్రెడీ వాళ్ళు కాన్షియస్ అయిపోయారు కదా, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ప్రైమ్ మినిస్టర్ ఎన్నుకున్నారు అండ్ దానివల్ల వాళ్ళకి డెమోక్రసీ తలక విలువ తెలుసు. కాబట్టి మెల్లిమెల్లిగా ఆ కాన్షియస్ అయిన జనం ఏంటంటే యూనైట్ అవ్వడం మొదలు పెట్టారు అనమాట. వేరియస్ సెక్ట్స్ ఆఫ్ పీపుల్ యూనైట్ అవ్వడం మొదలు పెట్టారు. అట్ ద సేమ్ టైం షాక్ ఏంటంటే ఒక సెక్యులర్ ఇరాన్ అనేది కావాలి, జస్ట్ లైక్ వెస్టర్న్ వరల్డ్. సో ఆయన ఇరాన్ని వెస్టర్నైజేషన్ చేద్దాం అనుకున్నాడు, కానీ మోర్ దాన్ 80% ఆఫ్ ద పాపులేషన్, మోర్ దాన్ 90% ఆఫ్ ద పాపులేషన్ ఇరాన్ వేర్ ఆర్థోడాక్స్ ముస్లిమ్స్. అది వాడు గవర్నెన్స్ లేపాడు అనమాట. 1971లో ఒక పెద్ద పార్టీ అనేది పెర్సిపోలిస్, అదే చెప్పా కదా, ఎక్కడైతే అలెగ్జాండర్ ది గ్రేట్, సైరస్ ది గ్రేట్ తాలూకా సివిలైజేషన్ ని నాశనం చేశాడో ఆ రూయిన్స్ దగ్గర ఒక పెద్ద పార్టీ అనేది అనమాట. ఫారెన్ రాయల్టీ, అదర్ నేషన్స్ నుంచి వెస్టర్న్ పీపుల్ వీళ్ళందరూ వచ్చారనమాట. డెజర్ట్ మధ్యలో టెంట్స్ వేసి ఒక పెద్ద పార్టీ అనేది జరిగింది. ప్యారిస్ నుంచి ఫుడ్ అట్లాంటివన్నీ రావడం మొదలెట్టాయి అనమాట. ఇంచుమించు $100 నుంచి $300 మిలియన్ వరకు అక్కడ ఖర్చు అయింది అన్నట్టు. కానీ ఒక్క ఆర్డినరీ ఇరానియన్ పీపుల్ కూడా ఇది అందజేయలేదు అనమాట. వాళ్ళు ఎక్కడో దూరంగా చూస్తూ కూర్చున్నారు. కొమియనీ ఎవరైతే అప్పటికే ఇరాక్ నుంచి ఎగ్జైల్ అయి ఉన్నాడో దీన్ని డెవిల్స్ ఫెస్టివల్ అని చెప్పి కూడా అన్నమాట. ఎవరైనా సరే దీనికి అగేన్స్ట్ గా నోరు మాట్లాడితే సిఐఏ అండ్ మొసాడ్ ట్రైన్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో హూ ఆర్ అండర్ షాక్, వాళ్ళు శుభ్రంగా అనగదొక్కేవాళ్ళు అండ్ ఎగ్జిక్యూట్ చేసేసేవాళ్ళు అనమాట ఆ ప్రజల్ని. మెల్లిమెల్లిగా లెఫ్టిస్ట్ గ్రూపులు ఎవరికైతే డెమోక్రసీ అండ్ సోషలిజం గురించి తెలుసుకున్నారో వాళ్ళు, ఎవరైతే ఆర్థోడాక్స్ ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళు, తర్వాత ఎవరైతే మార్క్సిస్ట్ ఉన్నారో అందరూ కలిసి ఎలా అయినా సరే ఈ పాలన మనం దించేయాలని ఫిక్స్ అయ్యారు. అండ్ దెన్ 1979 ఇస్లామిక్ రెవల్యూషన్ అనేది జరిగింది. 1978లో ఇరాన్కి ఒక్కసారి ఒక విస్ఫోటనంలో మొదలయ్యాయి అనమాట. ఆయిల్ రిఫరెన్స్ అన్ని ఒకేసారి ఆపేశారు. మిలియన్స్ ఆఫ్ పీపుల్ కేమ్ టు స్ట్రీట్స్ అనమాట, వచ్చి ప్రొటెస్ట్ చేయడం మొదలు పెట్టారు. ఆర్మీ ఏదైతే ఉందో అది ఓపెన్ గా వాళ్ళ మీద ఫైర్ చేయడం మొదలు పెట్టింది. చాలా మంది హత్యలైనా జరిగాయి అనమాట. కానీ దానివల్ల రెవల్యూషన్ అనేది పెరిగింది కానీ తగ్గలేదు. కేవలం ఒక్క సంవత్సరంలోనే వన్ ఆఫ్ ద పవర్ఫుల్ మోనార్క్స్ అయిన షా, హూ ఇస్ బ్యాక్డ్ అప్ బై అమెరికాస్ మిలిటరీ, 1 yearలోనే పదవి నుంచి దించబడ్డాడు అనమాట. మొత్తానికి January 16, 1979లో వెకేషన్కి వెళ్తానని చెప్పి వచ్చిన షా మళ్ళీ తిరిగి ఇరాన్ గడ్డ మీద అడుగు పెట్టలేదు అనమాట. ఈ ఫ్లడ్ యాక్చువల్లీ ఈజిప్ట్లో 1980లో డబ్బు లేక ఎగ్జైల్కి గురై పేదరికంలో చనిపోయాడు అనమాట. ఇక్కడ నుంచి ఇరాన్ తాలూకు స్థితిగతులు మారడానికి చాలా ఈవెంట్స్ జరిగాయి. కట్ చేస్తే February 1, 1979 ఏ 76-year-old అయతుల్లా అంటే బేసిక్గా ఒక డెసిగ్నేషన్ అనమాట, పేరు కాదు. టెహరాన్ మెహరదీద్ ఎయిర్పోర్ట్లో 15 years ఎగ్జైల్ అయిపోయినాక అయతుల్లా రిటర్న్ అయ్యారనమాట. ఆయన పేరు ఖొమెనీ. మిలియన్స్ ఆఫ్ ఇరానియన్స్ స్ట్రీట్స్ మీదకి వచ్చారు రుహుల్లా ఖొమెనీ ఆహ్వానించడానికి అనమాట. షా తాలూకు ఎరా ఇంకా ముగిసిపోయింది, ఇస్లామిస్ట్ రెవల్యూషన్ అనేది వచ్చింది. అయితే ఈ ఇస్లామిస్ట్
తో పాటు కమ్యూనిస్టులు, సోషలిస్టులు, లిబరల్స్, డెమోక్రాట్స్, ఫెమినిస్టులు అందరూ కూడా ఏకమయ్యారు. ఎందుకంటే అతని తాలూకు పాలనప్పుడు వీళ్ళందరూ సప్రెస్ అవ్వడం మొదలు పెట్టారు అనమాట. దానివల్ల వీళ్ళందరూ కలిసి ఆ రెవల్యూషన్ కి సపోర్ట్ చేశారు. కానీ ఒక్కొక్కరికి వేరు వేరు ఎజెండాలు ఉండేవి అనమాట. కానీ ఈ మోనార్కీకి అగేన్స్ట్ గా వీళ్ళందరూ కలిసి పోరాటం అనేది జరిగింది. దానివల్ల డీథ్రోనింగ్ అనేది జరిగింది. ఇప్పుడు ద ఇస్లామిక్ రిపబ్లిక్ వల్ల వచ్చిన నష్టాలు, లాభాల గురించి మాట్లాడుకోవడం గురించి. సో ఈ ఖొమేనీ ఫస్ట్ వచ్చినప్పుడు నేను సుప్రీం లీడర్ని కాలేను అని చెప్పుకున్నారు. కాకపోతే వచ్చిన కొన్ని రోజుల తర్వాత తన పవర్ ని కన్సాలిడేట్ చేసుకోవడం మొదలు పెట్టారు అనమాట. ఒక ఇస్లామిక్ జూరిస్ట్ కి హైయెస్ట్ అథారిటీ ఇవ్వాలి అండ్ ఆ హైయెస్ట్ అథారిటీ ఆయనకే మార్చేసుకున్నారు అనమాట. ఈసారి ఏం జరిగిందంటే లిబరల్స్ ని పక్క పడేశారు, లెఫ్టిస్టులని చంపేశారు, కుర్దిష్ తాలూకా రివోల్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని అనగదొక్కారు, ఫెమినిస్టులని మళ్ళీ హిజాబ్ వేసుకోమన్నారు. సో ఎవరైతే షాక్ అగేన్స్ట్ గా పోరాడారో వీళ్ళందరూ మళ్ళీ తిరిగి బ్యాక్ టు స్క్వేర్ వన్ వచ్చారనమాట. వాళ్ళందరూ మొసాడాక్ తరహా పాలన వస్తుంది అనుకున్నారు. కాకపోతే మొహమ్మద్ రెజా షా పాలన లాగే ఇంకొక టైప్ ఆఫ్ అథారిటేరిజం, బట్ మాస్క్ ఇన్ ద వెయిల్స్ ఆఫ్ గాడ్ అన్నట్లు బేసిక్ గా దేవుడు అనే ముసుగులో ఇలాంటి అథారిటేరియన్ గవర్నమెంట్ అనేది ఒకటి ఫార్మ్ అయింది. అండ్ నవంబర్ 1979లో కొంతమంది ఇరానియన్ స్టూడెంట్స్ అమెరికన్ ఎంబసీ మీద దాడి చేశారన్నమాట. అక్కడ ఉన్న వాళ్ళందరినీ హాస్టేజ్ కింద మార్చేశారు. ఇంచుమించు 444 రోజులు హాస్టేజ్ గా ఉండాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఎందుకంటే వాళ్ళందరినీ వీళ్ళు స్పైస్ కింద కన్సిడర్ చేశారు. ఎంబసీని డెన్ ఆఫ్ స్పైస్ అన్నారు. ఎందుకంటే 1953లో రివోల్ట్ రావడానికి వాళ్ళు వన్ ఆఫ్ ద రీజన్ కాబట్టి. సో అమెరికా పైన వాళ్ళకి మెల్లిమెల్లిగా ద్వేషం బాగా పెరిగిపోయింది యాక్చువల్ గా. నెక్స్ట్ కమ్స్ ద ఇరాన్ ఇరాక్ వార్. ఒక పక్క షియా గవర్నమెంట్ ఏదైతే ఉందో అది పెరిగిపోతూ ఉండడం వల్ల సద్దాం హుస్సేన్ కి కొంచెం భయం వేసింది అనమాట. ఎందుకంటే వాళ్ళ కంట్రీలో కూడా షియా పాపులేషన్ డామినేట్ అయితే సున్నీస్ గా ఉన్న అతనిపై రివోల్ట్ వస్తుందేమో అని చెప్పి. అండ్ అట్ ద సేమ్ టైం మొన్నే ఎస్టాబ్లిష్ అయిన గవర్నమెంట్ కాబట్టి వీక్ గా ఉంటుంది, దాన్ని ఎలా అయినా గెలొచ్చు, ఆపర్చునిటీ తీసుకోవచ్చు అని చెప్పి సదాం హుసేన్ రాంగ్ గా గెస్ చేశాడు. అది ఒక ఆయనకి ఫ్యాటల్ గా అది రివర్స్ లో వచ్చింది. 20th సెంచరీలోనే లాంగెస్ట్ కన్వెన్షనల్ వార్స్ గా మారిపోయింది ఇరాన్ ఇరాక్ వార్. ట్రెంచ్ వార్ఫేర్, కెమికల్ వెపన్స్, మస్టర్డ్ గ్యాస్ ఇట్లాంటి రకరకాల వాటితో పాటు యుద్ధాలు జరిగినాయి అనమాట. అండ్ ఇరాన్ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇరాక్ కి అమెరికన్ ఇంటెలిజెన్స్ ప్రొవైడ్ చేసింది, థింకింగ్ దట్ ఇరాన్ ఈస్ గ్రేట్ రివిల్. అండ్ దానివల్ల ఏంటంటే వాళ్ళకి సపోర్ట్ చేద్దాం అనుకొని యుఎస్ ఇరాక్ సపోర్ట్ చేసింది అనమాట. తర్వాత ఆబ్వియస్ గా ఇరాక్ ని కూడా మడతపెట్టింది యుఎస్ఏ అనుకోండి. ఎవ్రీథింగ్ ఫర్ గ్రేటర్ గుడ్ అని వాళ్ళ ఫిలాసఫీ. చైల్డ్ సోల్జర్స్ వాడారు, ఒకటా రెండా, ఇంచుమించు 1 million పీపుల్ డైడ్ బికాస్ ఆఫ్ దట్. 1988లో సీజ్ ఫైర్ ఒప్పుకున్నాడు అనమాట ఖొమేనీ. తర్వాత ఆయన చనిపోయాడు నెక్స్ట్ ఇయరే. తర్వాత ఆయతుల్లా అలీ ఖమేనీ ఆయన సుప్రీం లీడర్ అయ్యాడు. మొన్నటి వరకు ఆయనే ఉండే కదా, మొన్న యుఎస్ అటాక్స్ లో చనిపోయి ఇప్పుడు నాకు తెలిసి అతని దాలకు కుమారుడు ఎవరైతే ఉన్నారో అతను సుప్రీం లీడర్ అవ్వబోతున్నాడు. సో ఇలా ఉన్న ఇరాన్ యాక్చువల్ గా ఒక రకంగా చెప్పుకోవాలనుకుంటే విక్టిమే. ఇక్కడ వరకు నా వీడియో చూసే వాళ్ళకి ఏమర్థమై ఉంటుందంటే ఇరాన్ అనేది ఒక విక్టిమే. కాకపోతే ఇక్కడ నుంచి మనం ఇరాన్ చేసిన తప్పిదాల కోసం కూడా మాట్లాడుకుందాం. సో ఇరాన్ చేసిన అపరాధాలు ఏంటి? యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్. అది బేసిక్ ఏంటంటే ఒక బ్రదర్హుడ్ అనమాట, వేర్ కోయలేషన్ ఆఫ్ స్టేట్స్, మిలిషియా అండ్ ఆర్మ్డ్ గ్రూప్స్ అనమాట. ఇజ్రాయెల్ కి యునైటెడ్ స్టేట్స్ కి అగేన్స్ట్ గా ఫార్మ్ అయిన మిలిషియా అనమాట ఇది. దీన్ని పర్షియాలో మొహావేర్ అల్ మొఖవెత్ అని పిలుస్తారు. ఇందులో భాగంగా ఏం చేశారంటే ఏఆర్జీసీ అంటే గాడ్ కార్ప్స్ అంటారు. సో ఎవరి గాడ్ కార్ప్స్ అంటే అయటోల్లా ఎప్పుడైతే రెజ్యూమ్ లోకి వచ్చిండో తర్వాత ఏం చేశాడంటే మిలిటరీకి అగేన్స్ట్ గా ఒక గార్డ్ కార్ప్స్ అనేది ఒకటి స్టార్ట్ చేశాడు. సో ప్రైవేట్ మిలిటరీ ఫర్ అయటోల్లా అనుకోండి, అంటే రిలీజియస్ క్లర్కీకి ఉండే ఒక ఆర్మ్డ్ ఫోర్సెస్ అనేది ఐఆర్జీసీ. సో ఈ ఐఆర్జీసీ డైరెక్ట్ గా కొన్ని టెర్రరిస్ట్ గ్రూప్ ని ఫండ్ చేస్తుంది అండ్ ట్రైన్ కూడా చేస్తుంది అనమాట. ఇది వాళ్ళు చేస్తున్న వన్ ఆఫ్ ద తప్పిదం. ఫస్ట్ వచ్చేసి హెజ్బుల్లా అనమాట. ఇది లెబనాన్ లో ఉన్న టెర్రరిస్ట్ గ్రూప్. దీన్ని బై స్క్రాచ్ ఇరానే స్టార్ట్ చేసింది. రిక్రూట్మెంట్ కానీ, వాళ్ళ తాలూకా ట్రైనింగ్ కానీ, వాళ్ళ తాలూకా ఎమ్యునిషన్ కానీ, బెలాస్టిక్ మిజైల్స్ సెట్టింగ్ కానీ ఇవన్నీ దగ్గరుండి ఐఆర్జీసీ గార్డ్ కార్ప్స్ చేస్తారనమాట. అండ్ అలాగా దాని తాలూకా పవర్ ని పెంచుకుంటూ పోయారు. అది సో ఇంచుమించు 700 million నుంచి 1 billion దాకా ఖర్చు పెడతారు వాళ్ళు హెజ్బుల్లా తాలూకా ఫండింగ్ కోసం. దీనివల్ల వాళ్ళకి వచ్చే ఉపయోగం ఏంట్రా అంటే ఇజ్రాయెల్ నార్త్ బోర్డర్ దగ్గరికి అటాక్ చేయడానికి హెజ్బుల్లా అనేది చాలా కీలకమైంది. మనకి లాస్ట్ ఇయర్ 2023-24లో జరిగిన గాజా వార్ లో వాళ్ళు నార్థన్ బోర్డర్ మీద హెజ్బుల్లా ఫైర్ చేసింది అనమాట, ఇజ్రాయెల్ నార్థన్ బోర్డర్. కానీ జస్ట్ ఇమాజిన్ $700 million to $1 billion
వాళ్ళ తాలూకా కంట్రీ డెవలప్మెంట్ కోసం వాళ్ళు ఇన్వెస్ట్ చేసి ఉంటే ఎంత బాగుంటుంది. హూతీస్ యమన్ లో అనమాట. ఇది కూడా ఒక షియా కమ్యూనిటీ అనమాట, విచ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ యమన్. యాక్సెస్ ఆఫ్ రెసిస్టెన్స్ తాలూకా మెయిన్ ఉద్దేశం ఏంటంటే వాళ్ళ బార్డర్ కి దగ్గరగా కాకుండా దూరంగా అండ్ ఇజ్రాయల్ బార్డర్ దగ్గరగా ఎలా అయినా సరే డ్యామేజ్ చేయడానికి వాళ్ళు యూస్ చేసే ఫోర్సెస్ అనమాట. సౌదీ మిలిటరీ తాలూకా ఇంటర్వెన్షన్ ఎప్పుడైతే యమన్ లో స్టార్ట్ అయ్యిందో అప్పుడు ఈ మిలిషియా అనేది ఫామ్ అయింది, ఇంచుమించు 1999 లో అనమాట. 2019 కల్లా డ్రామాటికల్లీ ఇది ఒక రోబస్ట్ ఆర్గనైజేషన్ లా తయారైపోయింది. దీంతో అలాక బెలిస్టిక్ మిజైల్స్ కి అండ్ వేరే అమ్యునేషన్ కి స్టిల్ ఎవ్రీథింగ్ గోస్ ఫ్రమ్ గాడ్ కాప్స్. ఐఆర్జీసీ కుద్ ఫోర్సెస్ వచ్చి వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి హమాస్ బేసిక్ గా సున్నీ ఆర్గనైజేషన్, నాట్ ఏ షియా ఆర్గనైజేషన్. మోస్ట్లీ వీళ్ళ తాలూకా రిలేషన్షిప్ వచ్చి స్ట్రాటజీ అనమాట వాళ్ళిద్దరికి. ఎందుకంటే షియాస్ కి సున్నీస్ కి కూడా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. వీళ్ళ తాలూకా రిలేషన్షిప్ ఎప్పుడు బలపడ్డాయి అంటే హమాస్ 2006 లో పాలస్తీనియాలో ఎలక్షన్స్ వల్ల విన్ అయినప్పుడు ఇరాన్ అనేది హమాస్ తో మోర్ రిలేషన్షిప్ అనేది ఎస్టాబ్లిష్ చేసింది అనమాట. ఇంచుమించు $70 to $100 million వరకు ఇరాన్ హెల్ప్ చేసిందని చెప్పి. అండ్ 7th October ఏదైతే జరిగిందో దాడి ఇజ్రాయెల్, దానికి బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ ఇరాన్ అని కూడా చెప్తూ ఉంటారు అనమాట. ఇట్స్ స్టిల్ డిబేటబుల్, దెర్ ఇస్ నో ఎగ్జాక్ట్ ఎవిడెన్స్ యెట్. ఇరాన్ లాంగ్ రేంజ్ రాకెట్స్, ఫాజార్ 5 మిజైల్స్ లాంటివి కూడా సప్లై చేసింది అనమాట ఈ యుద్ధంలో టు హమాస్. దాని మూలంగా టెలియావివ్ మీద వాళ్ళు అటాక్ చేశారు అనమాట. వాళ్ళు జరిగిన అన్యాయానికి తిరిగి రివెంజ్ తీసుకునే పదంలో వాళ్ళు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ సపోర్ట్ చేయడం మొదలు పెట్టారు. అండ్ ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వల్ల చాలా మంది ఇన్నోసెంట్ సివిలియన్స్ కూడా చనిపోతూ ఉంటారు అనమాట. ఇరాన్ చేసిన తప్పిదాల్లో ఇది ఒక తప్పిదం అని చెప్పాలన్నమాట. ప్రజెంట్ అయితే ఆల్రెడీ వార్ జరుగుతూ ఉంది, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, వార్ అయితే కంటిన్యూ అవుతుంది. సో బేసిక్గా ఈ వీడియో తాలూకా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇరాన్ తాలూకా చరిత్ర మనం తెలుసుకోవాలి. ఎందుకంటే వార్లో రిటాలియేట్ చేస్తుంది అంటే దాని వెనకాల దానికున్న ఇయర్స్ ఆన్ ఇయర్స్ అది పడ్డ స్ట్రగుల్ కానీ, అది మారిన విధానం కానీ, అది ఇప్పుడు డెవలప్ చేసుకున్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కానీ, వీటి కోసం మనకి ఒక ఓవరాల్ ఐడియా వస్తుందని చెప్పి హోప్ దిస్ వీడియో హెల్ప్స్ యూ. ఇట్లాంటి మరిన్ని వీడియోలు నేను చేయాలంటే నాకు కొంచెం పుష్ కావాలి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ మై వీడియోస్ అండ్ ఆ ప్లే బటన్ కూడా నొక్కి పెట్టుకోండి సో దాట్ యూ విల్ హ్యావ్ నోటిఫికేషన్స్ టు వాట్ ఎవర్ వీడియోస్ ఐ పోస్ట్. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.